నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బందరులో ఎమ్మెల్యే పేర్ని నాని వర్సెస్ ఎంపీ బాలశౌరి. ఎంపీ వైఖరిపై మండిపడుతున్న నాని అనుచరులు. సింగనగర్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన సిపిఐ నేత శంకర్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరిక. 28వ డివిజన్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమా, ధరల నియంత్రణలో వైసీపీ సర్కార్ విఫలమైందని ధ్వజం. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ నాయకత్వంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ముస్లిం నాయకులు మసీద్ కబరిస్తాన్ ప్రహరీ గోడ పునఃనిర్మాణం నిమిత్తం ఎంపీ బాలశౌరిని నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించిన ఎంపీ బాలశౌరి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లగా స్థానిక కార్పొరేటర్ అనుచరులతో కలిసి గో బ్యాక్ ఎంపీ, గో బ్యాక్ ఎంపీ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. తనకు ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని సాకు చూపిస్తూ గొడవకు దారి తీసే విధంగా ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. పోలీసులు రంగప్రవేశం చేసి స్థానిక వైసీపీ నేతలను, కార్పొరేటర్ అనుచరులను సాయుధ బలగాలతో అడ్డుకోవడం జరిగింది. ఎంపీ బాలశౌరిని దుర్భాషలాడుతూ అసస్గర్ పరుష పదజాలం వాడడం జరిగింది. కొంతమేర మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి హై డ్రామా నెలకొంది. ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించి తీరుతామంటూ సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. యార్డును జనవాసాల మధ్య నుంచి తొలగించాలని, డంపింగ్ పూర్తిగా ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయాన్ని ముట్టడించి తీరుతామంటూ స్పష్టం చేశారు. సిపిఐ నాయకుల బృందం శుక్రవారం చెత్త డంపింగ్ యార్డును పరిశీలించారు. శంకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదన్నారు. చెత్తనంతా తరలించి పచ్చదనం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన నాయకులు పదవులు రాగానే ఇచ్చిన మాటను గాలి కొదిలేశారంటూ మండిపడ్డారు. సింగనగర్ పైకాపురం ప్రజల్ని మోసం చేస్తున్నారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ జరుగుతున్నటువంటి డంపింగ్. ఎక్కడో అమెరికాలో, ఈజిప్ట్లోనో లేకపోతే ఇతర దేశాల్లో కార్చిచ్చు దావానాలం అని చెప్పేసి వింటాం. కానీ సింగనగర్ ప్రజలకు ప్రతి ఆదివారం కూడా కార్చిచ్చు కార్పొరేషన్ అధికారులే చేస్తున్నారు. కార్పొరేషన్ వారే తగలబెడుతున్నారు, వాళ్ళే ఫైర్ ఇంజన్లు పంపిస్తున్నారు, వాళ్ళే ఆర్పుతున్నారు. కాబట్టి వాళ్ళ కార్చిచ్చు ప్రతి ఆదివారం కూడా కార్చిచ్చే చెత్తను తగలబెడుతున్నారు, ప్రహరీ కూడా కొడుతున్నారు. ఇది ఎమ్మెల్యే కనపట్టలేదా, డిప్యూటీ మేయర్ కనపట్టలేదా, మేయర్ గారికి కనపట్టలేదా, కమిషనర్కి తెలియదా? కాబట్టి వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రత్యక్షంగా ప్రెస్ని పరిశీలించమని చెప్పేసి మాతో పాటు కూడా కోరటం జరిగింది. వాస్తవాలు ప్రజలకు తెలియాలా? ప్రజల్ని నగ్నంగా మోసం చేస్తున్నారు. వాగ్దానాలు నీటి మూటలు అయిపోతున్నాయి. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఏమి కూడా కనీసమైన నిర్లక్ష్య ధోరణి, ఏం చేస్తారనేటువంటి ధోరణి అధికార మదంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా 16వ తేదీన ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి ఉంటుంది. దశల వారీ పోరాటంలోనే డిప్యూటీ మేయర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం. ఈ ప్రాంత సింగనగర్ ప్రాంతం ఉన్న కార్పొరేటర్లు అందరినీ కూడా నల్లేసేటువంటి కార్యక్రమం, వారి కార్యాలయం ముందు ధర్నాలు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి మిమ్మల్ని కూడా వదిలేటువంటి సమస్య లేదు. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర దీంట్లో ప్రధానమైంది కాబట్టి ఎమ్మెల్యేని మేము ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు కాబట్టి వారిని కోరుతున్నాము. కాబట్టి రాబోయేటువంటి కాలంలో చేసేటువంటి పోరాటాలకు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ ఈ ప్రాంతంలో బాధ్యత వహించాలని చెప్పి ప్రత్యక్ష ఉదాహరణతో సహా ఈరోజు పరిస్థితి తీసుకువస్తున్నాం. 16వ తేదీన జరిగే ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడిలో పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పెరిగిన నిత్యావసర ధరలు, ఆస్తి పన్ను, నీటి పన్ను తగ్గించాలని, చెత్త పన్ను రద్దు చేయాలని బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా భానునగర్లో ఇంటింటికి వెళ్లి జగన్ బాదుడు గురించి ప్రజలకు వివరించారు. అనేక మంది ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం కొనేటట్టు లేదు, ఏమీ తినేటట్టు లేదు అని అన్ని ధరలు ఆకాశాన్ని అంటున్నాయన్నారు. పేదవాడు బ్రతికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ధరలు అదుపులో ఉన్నాయని, గ్యాస్ బండకు తిరిగి 150 రూపాయలు బ్యాంకులో సబ్సిడీ పడేది అన్నారు. ధరలు అదుపు చేయడమే కాకుండా పేదవాడు ఆకలితో ఉంటే 5 రూపాయలకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. నందమూరి నట వారసుడు నటసింహం అయినటువంటి నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో మా నాయకుల పుట్టినరోజు కార్యక్రమాలని సేవా కార్యక్రమాలుగా మలచి పేదవాళ్ళందరికీ, మహిళలందరికీ, వృద్ధులందరికీ సహాయపడేటట్టుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మరి టీఎన్టీసీ అధ్యక్షుడు నియోజకవర్గ టీఎన్టీసీ గరిమల చిన్న కానీ, ఎరుబోతు రామారావు కానీ, ఇంకా బేబీ సరోజిని కానీ, ఇంకా మా మహిళా నాయకురాలు, అలాగే నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం, పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో బాలయ్య అభిమానులు అంటే అందరం కూడా సంతోషంతో బాలయ్య బాబు పుట్టినరోజుల్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆ బాలయ్య బాబుకి దేవుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని తెలుగుదేశం పార్టీ శ్రేణులను ప్రార్థిస్తూ ఉన్నాయి. ఆయన మరింతగా ఆరోగ్యంతో మరింతగా ప్రజలకి సేవ చేయాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తాం. అరెస్ట్ అయిన వారికి హక్కులు ఉంటాయని, కస్టడీలో తీసుకున్న ఎవరి పైన అయినా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి వీల్లేదంటూ తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఎవరినైనా అరెస్టు చేస్తున్నప్పుడు పోలీస్ అధికారులు వారి పేరు, హోదా స్పష్టంగా కనిపించేలా ఉన్న నేమ్ బ్యాడ్జ్ తప్పనిసరిగా ధరించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందంటూ పేర్కొన్నారు. డీకే బస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటూ సూచించారు. తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వాటిని చదివి వినిపించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు సహా సామాన్య ప్రజానీకం పైన పోలీసులు అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈ హక్కుల గురించి విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలియజేశారు. 3 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతియుతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ని ఒక వల్లకాడు చేశారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులు మొత్తం సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు చేసే హెరాస్మెంట్ చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలంటే బయట రానియకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయడం, బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, ఒక ఫియర్ సైకో క్రియేట్ చేశారు. దీంతో వాళ్ళు కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చినప్పుడు కొంతమంది బలవంతపు మరణాలు జరిగాయి. కొన్ని దిక్కల్లో వీళ్ళు దారుణంగా హత్య చేశారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరాచకాలను ఎండగట్టడం కోసం ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేయడం, అతి దారుణంగా హింసించడం జరిగింది. ఉదాహరణకు 3 సంవత్సరాల పాలనలో దగ్గర 60 మంది టీడీపీ ప్రజాప్రతినిధుల మీద, ముఖ్య నేతలపైన కేసులు పెట్టారు. గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలపైన 4000 కేసులు పెట్టారు. అదే మాదిరిగా 4 మాజీ మంత్రుల్ని, 6 మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. కేంద్ర
పథకాల అమలు పరిశీలనకే వచ్చినట్లు ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. శుక్రవారం ఆమె సూర్యారావుపేటలోని భాజపా జిల్లా కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలకు చేరనీయకుండా ఆరోగ్యశ్రీ పేరుతో మోసగిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలంటూ సూచించారు. ఆయుష్మాన్ భారత్ పై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు తన ప్రతినిధిని పంపుతానంటూ హామీ ఇచ్చారు. नमस्कार, सुप्रभात। मुझे आंध्र में विजयवाड़ा में पहुंची और 2 दिन का हमारा प्रवास है। आदरणीय प्रधानमंत्री जी श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में लगातार 8 साल से सेवा, सुशासन और गरीब कल्याण की ऐसी अनेक योजनाएं हैं जो आज गांव-गांव तक, जन-जन तक पहुंची है और इस योजनाओं को लेके हम हर एक हमारे जिले में, गांव में पहुंच रहे हैं ताकि ये सुविधा मिलने में क्या कुछ कमियां हैं, हेल्थ डिपार्टमेंट को लेके, विशेषकर मेरे डिपार्टमेंट को लेके ऐसी अनेक योजनाएं इन 8 सालों में बनाई गई कि प्रधानमंत्री आयुष्मान भारत योजना है, प्रधानमंत्री जन आरोग्य योजना है, जिसमें हेल्थ इंफ्रास्ट्रक्चर को स्ट्रेंथन किया जा रहा है। सब सेंटर है, बीएचसी है, डिस्ट्रिक्ट हॉस्पिटल है, नए मेडिकल कॉलेज है, नए एम्स है। तो जहां पिछले 70 सालों से हेल्थ की తెలిసిన విషయమే. మరి ఈరోజు 10-11 మనకి మంత్రివర్యులు సమయం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి మంత్రి వచ్చిన రాష్ట్ర కార్యాలయంలో కలుస్తాం. మనకి ఇక్కడ 1 గంట సమయం మన జిల్లా ఆఫీస్ బేరర్స్, మోర్చా అధ్యక్షుల సమావేశానికి ఏర్పాటు చేయమంటాం. ఈరోజు వారు రావడం కూడా జిల్లా తరఫు నుంచి, ఎన్టీఆర్ జిల్లా తరఫు నుంచి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమం ఈరోజు విజయవాడ, అలాగా పార్టీ కార్యక్రమం సాయంత్రం కూడా ఉంది. 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ పథకాలు 2014 నుంచి 22 దాకా 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సాయంత్రం సెంట్రల్ అసెంబ్లీలో కూడా మినిస్టర్ గారు ఇంటింటికి ఏదైతే పథకాలు పాంప్లెట్లు ఉన్నాయో ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ మండలంలో శక్తి కేంద్ర ప్రముఖులు, ఆ మండలంలో ఉన్న వారికే ఎవరైతే ఉన్నారో బాధ్యతలు శక్తి కేంద్ర ప్రముఖులు ఉన్నారో వాళ్ళు కూడా కలిసి ఒక సమావేశం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి నాటి నుండి రాష్ట్ర వ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన ప్రతి జిల్లాలో పర్యటిస్తారు. అక్టోబర్ 5వ తేదీన తిరుపతిలో ఈ యాత్ర ప్రారంభం కానుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తలకు కిట్లు, భీమా పత్రాల అందజేత కార్యక్రమంలో ఆ తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనని, అసమర్థత పాలనని తరిమి కొట్టడానికి జనసేన పార్టీ నుంచి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. దీనికి అందరికన్నా ముందు మా పార్టీ అధ్యక్షులు ఒక గొప్ప కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్రని విజయదశమి నాటి నుంచి అక్టోబర్ 5 తిరుపతి నుంచి ఆయన ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో ఈ యాత్ర అద్భుతంగా కొనసాగుతుంది. పార్టీ బలోపేతం కోసం, ప్రజల విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. వాళ్ళ గలం జనసేన పార్టీ ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన రాష్ట్రానికి మేలు చేసేటట్టు, అంధకారంలో నెట్టబోయిన మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా అద్భుతంగా మంచి పరిపాలన అందించి, మంచి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి, యువతకి అద్భుతమైన ఉపాధి అవకాశాలకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి
మాత్రం ప్రజలకు ఉపయోగపడని అభివృద్ధి కార్యక్రమాల గురించి కేవలం పత్రికా ప్రకటనలే పరిమితమైన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎదుర్కొంటూ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారనే భయంతో ప్రతిరోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిపోతుందనే అలజడితోటి తీసుకొచ్చిన అప్పులు ఇంకో సంవత్సర కాలం కూడా నడపలేము ప్రభుత్వాన్ని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మార్చిలోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీని గురించి మాకు స్పష్టమైన సమాచారం. దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య సంక్షేమ సహాయ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ విచ్చేశారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి దర్భముళ్ల బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం అందచేయగా అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాలు అందజేశారు. రాబోయే 2 మాసాల్లో గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు సాగిస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. వైకాపా నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆహ్వానం మేరకు హనుమాన్ జంక్షన్ అను సీతామహాలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన దుట్టా రవి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు సింగపూర్, దుబాయ్, కువైట్ విమాన సర్వీసులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడి సర్వీసులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు ఇప్పటికే సర్వీసులు నడుస్తున్నాయని కొత్తగా వారణాసి విమాన సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు మన ప్రాంతానికి మొత్తానికి అంటే ఇది యాక్చువల్గా విజయవాడ, కానీ గన్నవరం ఎయిర్పోర్ట్. దీనికి ఇప్పుడు మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఫ్లైట్స్ విజయవాడ, ఢిల్లీ, అలాగే విజయవాడ, హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ఇవి కాకుండా విజయవాడ, వారణాసికి కూడా ఒక ఫ్లైట్ ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నటువంటి విషయం తెలుసు. సో త్వరలో ఇక్కడి నుంచి ఒక డైరెక్ట్ ఫ్లైట్ వారణాసికి కూడా తెప్పిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 జిల్లాల్లో ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి కువైట్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఒమాన్ వెళ్ళాలన్నా, అలాగే దూర ప్రాంతాలకి ఇంకా డిఫరెంట్ ఫ్లైట్స్లో వెళ్ళాలన్నా దీన్ని ఇంటర్నేషనల్గా కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది, జ్యోతిరాదిత్య సింధియా గారు. మరి రానున్నటువంటి ఒక 2-3 నెలల్లో డెఫినెట్గా 1 by 1 ఇవన్నీ కూడా ఈ ఫ్లైట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అదే రకంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటరీ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కమిటీ చైర్మన్ కూడా ఎయిర్పోర్ట్కి, దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆ కమిటీ చైర్మన్గా కూడా నేనున్నటువంటి ఆ బాధ్యతను కూడా. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు మొగల్రాజపురంలో టీడీపీ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన 60 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా మాట్లాడుతూ సినీ రంగంలో తన నటనతో లెజెండ్ గా పేరొందారని, ఇటు అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేదలకు వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నందమూరి అభిమాన సంఘాల నాయకులు గరిమెళ్ల చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ గారు సోదరి వీరమాచినేని లలిత్ గారు, వీరమాచినేని కిషోర్ గారు, ఇంకా డివిజన్ నాయకులు, భానునగర్ నాయకులు, లక్ష్మీనగర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం భానునగర్లో గడప గడపకి తిరుగుతున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి మహిళ కన్నీళ్లతో మాట్లాడుతూ ఉంది, కన్నీళ్ల పర్యవంతం అవుతూ ఉంది. ఒకవైపు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు ఆనాడు పుట్టుకు నుంచి చావు దాకా ఒక ఆడబిడ్డ పుడితే 10,000 రూపాయలు ఖాతాలో వేసేవాళ్ళం, దాన్ని తీసేశారు. ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళం ఆ రోజు, దాన్ని తీసేశారు. పెళ్ళంటే 1,00,000 రూపాయలు ఇచ్చాం, అది లేదు. 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ఇక్కడే గులాబీ తోటలో పెట్టాం, దాన్ని తీసేశారు. సంక్షేమ పథకాలు తీసేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క బాధుడే బాధుడు. ఇంటి పన్నులు పెంచారు, నీటి పన్నులు పెంచారు, చెత్త మీద పన్నేశారు, కరెంట్ ఛార్జీలు. ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 40,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ మీద పడినాయి. ఇక్కడంతా కూడా పేదవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. 300 రూపాయలు తెలుగుదేశం హయాంలో కరెంటు బిల్లు వస్తే ఇవాళ 1,500 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందంటే ఏ విధంగా బతకాలి మేమని చెప్పి కన్నీళ్ళ పరివంతం అవుతూ ఉన్నారు. ఇంటి పన్నులు అయితే ఘోరంగా పెంచారు. 3,000, 4,000 రూపాయలు సంవత్సరానికి కట్టే ఇంటి పన్నులు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభవ సినీ సంగీత విభావరి కౌత పూర్ణానంద కళా వేదికలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిన తప్పిదాల వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో మళ్లీ పంట విరామం ప్రకటించే పరిస్థితి దాపురించింది. ధాన్యం అమ్ముకున్న రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వరు, రంగు మారిన ధాన్యాన్ని కొనరు, కాలువలు డ్రైన్ల మరమ్మతులు, పూడికతీత, గట్ల పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపించడం లేదు. ఇలాంటి ఇబ్బందులతోనే కోనసీమ రైతాంగం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. పంట వేయలేమంటే కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైనా అమలవుతాయి. అలాంటి రైతులే తాము పంటలు పండించలేమని తేల్చి చెప్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాలోని కోనసీమ రైతాంగం ప్రభుత్వానికి మేము ఈ తొలకరి పంట మేము పండించలేం, పంట వేయలేం అని మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేశారు. ఇది ఆ కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలన్నా ఉంటాయి. అలాంటి రైతు, మనకు అండగా ఉండే రైతు ఈ రోజున మేము పంట పండించలేదు, ముఖ్యంగా తొలకరి పంటే మేము పండించలేము అనే పరిస్థితులు వచ్చినాయి అంటే దాని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అన్నం పెట్టే రైతు, భూమి మీద ఆధారపడ్డ రైతు, 7 దశాబ్దాల్లో చాలా ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము తొలకరి పంట కానీ లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా 2011లో ఒకసారి జరిగింది. ఇదే కోనసీమ ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాల పైచులకు అనుకుంటే ఆ రోజు నాకు సరిగా గుర్తుండి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం, ఎందుకంటే మాకు గిట్టుబాటు ధర లేదు, మాకు ఇది నష్టపోతున్నాం, ఈ పరిస్థితుల్లో మేము పంట వేయకపోవడం మంచిది, ఉత్తమం అనే నిర్ణయం తీసుకొని ఆ రోజున క్రాప్ హాలిడే ప్రకటిస్తే దేశాన్ని మొత్తం కుదిపేసింది. దాదాపు 13 జాతీయ పార్టీలు, అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ వచ్చి ఆ రోజున వారి ప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి కోనసీమ ప్రాంతానికి పంపించి
ఎందువల్ల క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు అనేది దాన్ని అధ్యయనం చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఉండాలి అని చాలా మార్గనిర్దేశకాలు చేశారు ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి రాలేదు. 1-2 సందర్భాల్లో నేను 2 సందర్భాలు విన్నాను, కానీ అది ఇప్పుడు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా 2011 తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బందరులో ఎమ్మెల్యే పేర్ని నాని వర్సెస్ ఎంపీ బాలశౌరి. ఎంపీ వైఖరిపై మండిపడుతున్న నాని అనుచరులు. సింగనగర్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన సిపిఐ నేత శంకర్. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరిక. 28వ డివిజన్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమా. ధరల నియంత్రణలో వైసీపీ సర్కార్ విఫలమైందని ధ్వజం. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరిక. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.